గైస్ ఈరోజు స్పాడన్ బ్రాండ్ మూవీ సంబంధించిన కొత్త ఫోటోజెస్ అలానే కొత్త లీక్స్ అనేవి వచ్చాయి. ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఆ యొక్క ఫోటోజెస్ ఏమున్నాయి అనే దాన్ని డీటెయిల్గా డీకోడ్ చేద్దాం. అలానే మన ఇండియాలో ఎస్పెషల్లీ స్పాడన్ బ్రాండ్ మూవీ ఒకరోజు ముందే రిలీజ్ అవబోతుంది, విచ్ ఈస్ July 30. కాబట్టి మీలో ఎంతమంది మూవీకి వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రెజెంట్ వరల్డ్ వైడ్ పాపులర్గా ఈ ఇయర్లో వచ్చిన మూవీ మాత్రం ఖచ్చితంగా స్పాడన్ బ్రాండెడ్ మూవీ అయితే అవుతుంది, విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ వీకెండ్లోనే 500 million కొడుతుందని. సో హోప్ఫుల్లీ చూద్దాం. సో ఈరోజు ఈ వీడియోలో ఫుటేజ్ గురించి డీటెయిల్ మాట్లాడుకుందాం. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పిల్ల కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక యాక్చువల్ టాపిక్ మొదలు పెట్టేద్దాం. ఓపెనింగ్ సీనే స్పాడర్ మ్యాన్ ఒక ట్రైన్ స్టేషన్లో ట్రైన్ లోపల ఉన్నట్టుగా చూపిస్తారు, విచ్ ఈస్ స్పాడర్ మ్యాన్ యొక్క ఐడెంటిటీని హైడ్ చేస్తూ పీటర్ పార్కర్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో పీటర్ ఆ యొక్క స్టోర్లోకి వెళ్ళి థింగ్స్ని తీసుకుని వచ్చిన తర్వాత టీవీ న్యూస్లో ఒక రిపోర్టర్ ఇలా చెప్తూ ఉంటాడు, ప్రెజెంట్ న్యూయార్క్ సిటీలో క్రైమ్ రేట్స్ అనేవి చాలా లో అయ్యాయి, ఇదంతా కూడా స్పాడర్ మ్యాన్ యొక్క దయ అని. అలానే రిపోర్టర్ స్పాడర్ మ్యాన్ యొక్క మాస్క్ వెనకాల ఉన్న పర్సన్ ఎవరో ఎవరికి కూడా తెలియదు అని చెప్తాడు. ఇలా ఎందుకు అంటే ఆల్రెడీ నో వే హోమ్ మూవీ ఎండింగ్ గుర్తుంటే అందరూ కూడా డాక్టర్ స్ట్రేంజ్ చేసిన స్పెల్ వల్ల పీటర్ పార్కరే స్పాడర్ మ్యాన్ విషయాన్ని మర్చిపోతారు. కాబట్టి పీటర్ పార్కర్కి ఒక పీస్ఫుల్ లైఫ్ దొరికింది. ఒక పక్కన స్పాడర్ మ్యాన్ గాను, ఒక పక్కన పీటర్ పార్కర్ గాను లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ షాట్లో వెంటనే స్పాడర్ మ్యాన్ కొంతమంది క్రైమ్ లాట్స్తోని ఫైట్ చేస్తున్న సీన్స్ని చూపిస్తారు, విచ్ ఈస్ వాళ్ళందరూ కూడా స్పైడర్ మ్యాన్ మీద గ్రూప్గా అటాక్ చేస్తున్నారు. ఎలాగోలా వాళ్ళని ఫైట్ చేసి పోలీసులకి అప్పగిచ్చేస్తాడు. నెక్స్ట్ షాట్స్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ని చూపిస్తారు. మెయిన్లీ స్కార్పియన్తో వింటర్ సీజన్లో పీటర్ పార్కర్ ఒక న్యూ డ్రెస్లో కనిపిస్తూ తనతో ఫైట్ చేస్తున్నట్టుగా. అయితే ఈ సీన్స్ని ఆల్రెడీ సెట్ ఫొటోస్గా లీక్ చేశారు ఆన్లైన్లో, మీరు స్క్రీన్ మీద కూడా డీటెయిల్ చూడొచ్చు వాటిని. మెయిన్లీ స్కార్పియన్ ఎన్నిసార్లు స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ప్రీవియస్ ట్రైలర్స్లో కంపేర్ చేసుకుంటే ఒకనొక సీన్లో స్కార్పియన్ స్పైడర్ మ్యాన్కి ఒక వార్నింగ్ ఇస్తాడు, నా పనులకి నువ్వు అడ్డు రావద్దని. సో స్పైడర్ మ్యాన్ ఎక్కువగా మన యొక్క స్కార్పియన్తో ఫైట్ చేస్తూ ఎక్కువగా వార్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన ఫైటింగ్ సీన్స్ మూవీలో ఎక్కువగా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ షాట్లో ఒక పోలీస్ కార్ ఒక పిల్లోడి మీద పడబోతుంటే స్పైడర్ మ్యాన్ వెంటనే వచ్చి ఆ పిల్లోడిని సేవ్ చేస్తాడు, విచ్ ఈస్ టిపికల్లీ కాల్ ఇదే ద ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. తన వర్క్ చేస్తూనే ఇక్కడ ప్రజల్ని కూడా కాపాడుతున్నాడు, విచ్ ఈస్ డీటెయిల్ ఇది కాదు. మీరు క్లియర్లీ బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేస్తే ఒక మిలిటరీ ట్యాంక్ అనేది ఆ యొక్క కార్ని క్రాష్ చేసుకుంటూ పాస్ అవడం చూడొచ్చు. ఇది ఒక మైక్రో డీటెయిల్. యాక్చువల్లీ ప్రీవియస్ ట్రైలర్స్లో అలానే సెట్ ఫోటోస్లో కూడా ఈ మిలిటరీ ట్యాంక్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ చేస్తున్నట్టుగా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ డీటెయిల్ని అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ట్రైలర్లో ఇదే ఒక మిలిటరీ ట్యాంక్ ఒక ప్రిజంలోకి వెళ్ళి బ్లాస్ట్ అవుతుంది కదా. మేబీ ఇవన్నీ సీన్స్ కూడా కంటిన్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ షాట్స్లో మనం బూమరాంగ్ అలానే టారెంటుల్లా క్యారెక్టర్స్తో పాటు స్పైడర్ మ్యాన్ న్యూ విలన్ అయిన ది రామ్ ర్యాట్ క్యారెక్టర్ని చూపిస్తారు. మెయిన్లీ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా చాలా వరకు కొద్ది సీన్స్లో మాత్రమే ఇంట్రడ్యూస్ అవుతారు. అలానే ఈ సీన్స్ అనేవి కూడా లిటిల్ బిట్ మూవీ స్టార్టింగ్లో చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ర్యామ్ రోడ్ క్యారెక్టర్ ఎవరు అనే దాని గురించి మాట్లాడుకుందాం. కామిక్స్లో తిను ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ అయితే అనుకోకుండా ఒక యాక్సిడెంట్ వల్ల తన యొక్క బాడీ చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది. ఈ అడ్వాంటేజ్ని తీసుకొని బ్రాడరిక్ అలానే అదర్ మాఫియా మెంబర్స్ కలిసి తనని సైబర్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ చేసి న్యూయార్క్ సిటీస్పై అటాక్ చేస్తూ డబ్బుల్ని సంపాదిస్తారు. సో తిను న్యూయార్క్ సిటీలో చేసే పనుల్ని స్పైడర్ మ్యాన్ అబ్జర్వ్ చేసి తనని మెయిన్ విలన్గా మార్చేసుకుంటాడు. అండ్ అలానే స్పైడర్ మ్యాన్ తనని అడ్డుకున్న ప్రతిసారి కూడా తన రా పవర్ స్ట్రెంగ్త్తో స్పైడర్ మ్యాన్ని ఎప్పుడూ గాయాలు చేస్తూ ఉంటాడు. బట్ స్టిల్ స్పైడర్ మ్యాన్ విన్ అవుతాడు. బట్ మెయిన్లీ ఈ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ స్క్రీన్స్ ఏ ఉండదు కాబట్టి మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక నెక్స్ట్ షాట్ గురించి మాట్లాడితే మీకు గుర్తుంటే ప్రీవియస్ ట్రైలర్లో ఒక పర్టికులర్ షాట్లో స్పైడర్ మ్యాన్ తన యొక్క రిస్ట్ పవర్స్ని అబ్జర్వ్ చేస్తూ సడన్గా ఆర్గానిక్ వెబ్స్ అనేవి స్క్రీన్ మీద పడతాయి కదా. అయితే ఇదే వెబ్ స్క్రీన్స్ని ఈ లేటెస్ట్ ఫుటేజెస్లో కొంచెం వరకు కంటిన్యూ చేశారు, విచ్ ఈస్ స్పైడర్ మ్యాన్ రూఫ్ టాప్ మీదకి వచ్చి అసలు ఈ యొక్క ఆర్గానిక్ వెబ్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి అనే దాని మీద టెస్ట్ చేయడానికి వస్తాడు. ఆల్సో తన రైట్ హ్యాండ్ మీద ఉన్న రిస్ట్ మీద కూడా మనం ఆ యొక్క ఫ్లూయిడ్ని బయటికి రావడం అబ్జర్వ్ చేయొచ్చు, విచ్ ఈస్ స్పైడర్ మ్యాన్ కూడా దాన్ని చూసి డిస్కస్టింగ్గా ఫీల్ అవుతాడు. లేటర్ దాన్ని యూజ్ చేసుకొని సడన్గా ఎక్కడికో ఇష్టపడితే డైరెక్ట్గా బాల్ రూమ్ అనే ఈవెంట్లోకి వెళ్ళి పడతాడు. ఇది సీన్స్ అన్నీ కూడా వరుసగా కంటిన్యూస్ అనమాట. ఇక్కడ మార్వెల్ వాళ్ళు ఆర్ లేక సోనీ వాళ్ళు కావాలని స్పైడర్ మ్యాన్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇండైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు.
మెయిన్లీ ఇదే కాన్సెప్ట్ని మూవీలో కూడా చూపించవచ్చు. కానీ మరల్ వాళ్ళు డైరెక్ట్గానే ఇలా లీక్ చేసేస్తున్నారు అంటే ఖచ్చితంగా స్పైడర్-మ్యాన్కి ఈ ఆర్గానిక్ వెబ్బింగ్ కానీ ఆర్ లేక తన బాడీలో జరుగుతున్న మ్యూటేషన్ ప్రాబ్లం ఒకటే కాదు, మెయిన్లీ ఇంకా చాలా పెద్ద థింగ్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ షాట్లో మాత్రం ఇంట్రెస్టింగ్గా స్పైడర్-మ్యాన్ ఒక స్కూల్లో కానీ హాస్పిటల్ ఉన్నట్టుగా చూపిస్తారు. అయితే అక్కడ చాలామంది పిల్లలు విత్ ద సేమ్ కలర్ ఆఫ్ క్యాప్ని వేసుకొని స్పైడర్-మ్యాన్ ముందు కూర్చుంటారు. అయితే స్పైడర్-మ్యాన్ ఇక్కడ హాస్పిటల్ యొక్క డ్రెస్ని వేసుకొని మాస్క్ని పెట్టుకొని ఉంటాడు. అయితే స్పైడర్-మ్యాన్ పక్కనే ఉన్న నర్స్ ఒక విషయాన్ని చెప్తుంది. స్పైడర్-మ్యాన్ ఎంతోమంది డేంజరస్ విలన్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు, కానీ స్పైడర్-మ్యాన్ కూడా భయపడని విషయం ఉంది, అదే నీడిల్స్ అని చెప్పి స్పైడర్-మ్యాన్కి ఈవెన్ చెప్పకుండానే డైరెక్ట్గా పొడిచేస్తుంది. అయితే స్పైడర్-మ్యాన్కి స్ట్రెంత్ ఉన్న పవర్ వల్ల అది నీడిల్ కూడా ఉంగిపోతుంది. యాక్చువల్లీ తన స్ట్రెంత్ అని కూడా కాదు, ఆ స్పైడర్-మ్యాన్ ఆ యొక్క నీడిల్ని చూసిన వెంటనే భయపడతాడు. దాంతో తన చేయి బిగబెట్టడం వల్ల ఆ నీడిల్ కూడా ఉంగిపోతుంది. దీన్ని చూసిన అక్కడ ఒక కిడ్ లెగిసి స్పైడర్-మ్యాన్కి నీడిల్స్ అంటే భయం అని చెప్పగానే స్పైడర్-మ్యాన్ కంగారు పడుతూ అదేం లేదు అంటూ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. మేబీ మూవీలో జస్ట్ యాక్షన్ మాత్రమే కాదనుకుంటా, కొన్ని సీన్స్ని ఫన్నీగా కూడా మేక్ చేశారు. సో గైస్, ఇక్కడ నుంచి మెయిన్ టాపిక్ మాట్లాడదాం. మెయిన్లీ ఈ టాపిక్స్ అనేది చివరి వరకు చూస్తే మీకు చాలా ఎక్సైట్ అవుతారు. కాబట్టి నెక్స్ట్ సీన్ గురించి మాట్లాడితే మెయిన్లీ స్పైడర్-మ్యాన్ అలానే ద హ్యాండ్ అనే నింజా ఆర్గనైజేషన్ గ్రూప్ అయితే ఫైట్ చేయడం సీన్ని చూపిస్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ యొక్క హోల్ మూవీలో యాక్షన్ సీన్స్ని తీసిన ద స్టంట్ టీమ్ ఎవరిదో కాదు, స్వయాన ద జాకీ చాన్ టీమ్దే. ఈవెన్ కొన్ని ఒక పర్టికులర్ సీన్స్ని జాకీ చాన్ చూసి అడ్వైస్ కూడా ఇచ్చారంట. అందుకని ఈ సీన్స్ పర్టికులర్లీ చూస్తున్నంతసేపు కూడా చాలా వరకు బాడీ షాట్స్ నుంచి చాలా నీట్గా తీశారు. విచ్ ఈస్ ఈ యొక్క ఫిజికల్ ఫైట్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ని చాలా డీటెయిల్గా తీశారు. నాకు మెయిన్లీ నచ్చిన షాట్ మాత్రం స్పైడర్-మ్యాన్ మీదకి ఒక బ్లేడ్ కూడా వెళ్తుంది. ఆ సీన్ లిటరలీ టెరిఫైయింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ ప్రెజెంట్ వస్తున్న థియరీ ప్రకారం ది హ్యాండ్ ఆర్గనైజేషన్ గ్రూప్ అనేది యాక్చువల్లీ గ్రౌండ్ లెవెల్ స్ట్రీట్ గ్యాంగ్స్టర్ అయిన ద కింగ్ పిన్ అనేది అరేంజ్ చేస్తాడంట. విచ్ ఈ స్పైడర్-మ్యాన్ని చంపడానికి వాళ్ళకి మనీ ఇస్తారంట. యాక్చువల్లీ ఈ గ్రూప్ కూడా డబ్బులు తీసుకొని ఎంత పనినైనా చేసేస్తుంది. ఆల్సో వీళ్ళు కామిక్స్లో ద గ్రేట్ ఆర్గనైజేషన్, అలానే వీళ్ళు డివైన్ని కొలుస్తూ ఉంటారు. వీళ్ళు ఎలాగైనా సరే చంపైన ఒక ప్రాణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి స్పైడర్-మ్యాన్ని పనిలో పని తీసుకెళ్ళిపోదని ఫైట్ చేస్తూ ఉండొచ్చు. మెయిన్లీ కొన్ని షాట్స్లో వీళ్ళు కలిసి టీమప్ చేస్తూ స్పైడర్-మ్యాన్ని ట్రబుల్లో కూడా పెడతారు. అండ్ మీరు క్లియర్లీ చూస్తే స్పైడర్-మ్యాన్ యొక్క మాస్ కూడా అక్కడే రివీల్ అయి ఉండొచ్చు. కాబట్టి ఫ్యూచర్లో కానీ ఆర్ లేక పర్టికులర్లీ ఆ మూవీ యొక్క ఎండింగ్లో కూడా మళ్ళీ వీళ్ళు రిటర్న్ అయ్యి స్పైడర్-మ్యాన్ మీద ఫేస్ రివీల్ అయింది కాబట్టి తన మీద అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ పర్టికులర్లీ ఆ ఫేస్ రివీల్ అయిన వెంటనే స్పైడర్-మ్యాన్ తన బాడీలో జరుగుతున్న మ్యూటేషన్ అనేది ఆన్ అయి ఉండొచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ ఆన్ అయిన తర్వాత తను ఆటోమేటిక్లీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెతకబాదేస్తాడు. అండ్ ప్రీవియస్ ట్రైలర్స్లో కూడా వీటి సీన్ని క్లియర్ చూపించారు. సో చూద్దాం మార్వెల్ దీన్ని ఎలా ప్లాన్ చేస్తుందో అనేది. ఇక ఫైనలీ ఈ వీడియోకి చేయాల్సిన మెయిన్ ప్లాటే ద హల్క్ యొక్క ఫస్ట్ లుక్. మెయిన్లీ మరలు ప్రీవియస్ ట్రైలర్లో కూడా చూపించారు, కానీ ఆ ట్రైలర్లో చాలా డార్క్గా ఉంది. ఈవెన్ హల్కా కాదా లేదా హల్క్ అనేది గ్రీన్ కలర్లో ఉన్నాడా లేదా గ్రీన్ కలర్లో ఉన్నాడా అనేది అసలు ఫ్యాన్స్ కూడా అర్థం కాలేదు. బట్ ప్రీవియస్ ట్రైలర్స్లో కాకుండా కొత్తగా వచ్చిన ఫోటోజెస్లో హల్క్ క్లియర్లీ చూపించారు గ్రీన్ కలర్లో ఉన్నాడు అని. ఆల్సో మీరు ఈ యొక్క హల్క్ యొక్క బాడీ మీద క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్పైడర్-మ్యాన్ నేషన్ యొక్క వెబ్ షూటర్స్ వల్ల తన బాడీ కూడా నొక్కుకుపోతుంది. విచ్ ఈజ్ స్పైడర్-మ్యాన్ యొక్క వెబ్ షూటర్స్ ఆ టైంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఊహించుకోండి. మనం కొన్ని క్లోజ్ షాట్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అది కూడా హల్క్ వర్సెస్ స్పైడర్-మ్యాన్, వీళ్ళిద్దరూ కూడా బిల్డింగ్లో ఉండి ఫైట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మీరు దానికన్నా ముందు ఒక షాట్ని అబ్జర్వ్ చేస్తే బ్యానర్ ఎప్పుడైతే హల్క్గా మారుతున్నాడో తను పూర్తిగా హల్క్గా మారకముందే స్పైడర్-మ్యాన్ని వెంబడిస్తున్నాడు. అలానే అక్కడే స్పైడర్-మ్యాన్ తనని అడ్డుకోవడానికి తనని నేలకేసి కూడా కొడతాడు. దాని తర్వాత హల్క్కి కోపం పెరిగి డైరెక్ట్గా ఒరిజినల్ హల్కే బయటకు వచ్చేస్తాడు. అయితే స్పైడర్-మ్యాన్ చేతిలో ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్తోనే హల్క్ని ఎదుర్కోవడం, తనతో ఫైట్ చేయడం అయితే చేస్తాడు. యాక్చువల్లీ హోమ్ కమింగ్ యొక్క ఎండింగ్లో వల్చర్ విలన్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక టీంని తయారు చేస్తున్న సిచ్యువేషన్లో ద స్టాకర్ అనే మెంబర్కి ఇలాంటి డివైస్ని అయితే ఇస్తాడు. యాక్చువల్లీ ఈ డివైస్ తినే దగ్గరికి ఎలా వచ్చిందా అనేది ఇంకా షార్ట్ అవ్వలేదు. బట్ స్పైడర్-మ్యాన్ ఎలాగోలా దాన్నే ఓన్గా క్రియేట్ చేసి ఉండొచ్చు ఫర్ బ్రూస్ బ్యానర్. అండ్ వన్ లాస్ట్ ఫన్నీ థింగ్ కూడా చెప్పాలి. ఈ మూవీ యొక్క మార్కెటింగ్ చేయడానికి ఫుట్బాల్ కోట్ అయిన మెస్సీని తీసుకొని వస్తారు. మెస్సీ అయితే తన చేతిలో స్పైడీ ట్రాకర్ని పెట్టుకొని పీటర్ కోసం అయితే ఎతుకుతుంటూ వస్తాడు. అండ్ పీటర్ అయితే మెస్సీని చూడడం ఎక్సైట్ అవడంతో తను స్పైడర్-మ్యాన్ లాగా మారి మెస్సీని మీట్ అవుతాడు. అండ్ తనను ఒక రౌండ్ చుట్టంగానే ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోద్ది మెస్సీ ఎంత హ్యాపీగా ఉన్నాడో అని.
సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మెయిన్లీ ఈ వీడియో అనేది చాలా వరకు రీసెర్చ్ చేసి పాస్ట్ వీడియోస్లో ఉన్న అప్డేట్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మా యొక్క కష్టాన్ని అలానే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. స్టాండింగ్ ఆఫ్ యువర్ 100.